నేను సుధాత్రి. ఎవరవునన్నా కాదన్నా ఇది నిజం. నాడు హైదరాబాద్ అభివృద్ధిలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కృషి ఉందనేది నిజం. ఇది అందరూ ఒప్పుకుని తీరాల్సిన సత్యం అని మరోసారి రుజువైంది. ఈ మాట ఎవరో అన్నది కాదు, సాక్షాత్తు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాజకీయాల్లో సుదీర్ఘకాలం నుంచి ఉన్న ఆయన అమరావతి రాజధానికి వచ్చారు. ఒకనాడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు మంత్రిగా కూడా చేశారు. త్వరలోనే హైదరాబాద్ లో భారీ ఎత్తున జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2047 కు రమ్మనమని ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లో ఐటీ పరిశ్రమకు బాటలు వేస్తే అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుందని, లక్షలాది ఉద్యోగాలు వస్తాయని ముందుగా ఊహించిన వారిలో చంద్రబాబు ఒకరని అన్నారు. ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో ఉన్నామని అన్నారు. ఈ అభివృద్ధికి మొదటి కారణం చంద్రబాబు అయితే రెండో కారణం దాన్ని కొనసాగించిన కాంగ్రెస్ పార్టీదని అన్నారు. ఇప్పుడు ఈ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. విభజన తరువాత 10 ఏళ్లు పరిపాలించిన కేసీఆర్ ప్రభుత్వం నిత్యం తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉండేది. హైదరాబాద్ కి ఆయన ఏం చేసిండు అంటూ విమర్శించేవారు. కానీ ఎవరిని అనుకున్నా చరిత్ర మర్చిపోదన్నట్లు నేడు సాక్షాత్తు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వచ్చి హైదరాబాద్ క్రెడిట్ అంతా చంద్రబాబుదేనని అన్నారు. 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఐటీ ఉద్యోగులు ఎంతో మంది హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి సొంతూళ్లకు వచ్చి ఓట్లు వేశారనేది నిజం. అప్పుడు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఇక చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు కూడా హైదరాబాద్ లో ఐటీ నిపుణులు రోడ్డెక్కి ధర్నాలు, నిరసనలు చేశారు. విదేశాల్లో ఐటీ ఉద్యోగాలు చేసిన వాళ్ళు సామాజిక మాధ్యమాల ద్వారా తమ నిరసనలు వ్యక్తం చేశారు. ఇవన్నీ నిజాలని, చెరిపేస్తే చెరిగిపోని సత్యాలని నెటిజన్లు అంటున్నారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ప్రపంచ గమనాన్నే మార్చేసేలా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు అందరికీ అవగాహన ఉంది. కానీ నాడు ఐటీ భూమ్ ప్రపంచాన్ని తన గుప్పెట్లోకి తీసుకుంటుందని గ్రహించిన అతి కొద్ది మందిలో చంద్రబాబు నాయుడు ఒకరని చెప్పాలి. అలా చేయబట్టే బెంగళూరుతో సమానంగా హైదరాబాద్ కూడా ఐటీ హబ్ గా మారిపోయింది. బడా బడా సాఫ్ట్వేర్ కంపెనీలకు ఎనలేని రాయితీలు ఇచ్చి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు అందించారు. అప్పటికి హైదరాబాద్ ఇంకా మెట్రో నగరంగా ఎదగలేదు. అయినా సరే చిన్న పెద్ద ఐటీ కంపెనీలకు ఉదారంగా భూములు ఇచ్చారు. విద్యుత్, నీళ్లు, రోడ్లు లాంటి మౌలిక సౌకర్యాలు కల్పించారు. అందుకోసం హైదరాబాద్ లోని కొండలు గుట్టలుగా ఉండిపోయిన నేటి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాలను ఎన్నో వ్యయ ప్రయాసల కూర్చి చదును చేయించి బంగారం చేశారు. ఇదంతా చంద్రబాబు విజన్ అని నెటిజన్లు కొనియాడుతున్నారు. అదే విజన్ తో నేడు అమరావతి రాజధానికి వైభవం తీసుకురావాలని చంద్రబాబు కన్నా కలలు అతి త్వరలోనే నిజం కావాలని ఆశిద్దాం. మరిన్ని విశేషాల కోసం చూస్తూనే ఉండండి రియల్ టీవీ.